గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కావలసిన వాళ్ళు మిత్రులు ప్రేమించిన వాళ్ళే దూరం అవుతూ ఉంటారు కాబట్టి ఎవరితోటి గొడవలు ఎక్కువగా పెట్టుకోకండి. డబ్బులున్నా కూడా సరైనటువంటి అవసరానికి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితులు అంటే ఏదో రకమైనటువంటి వివాదాలు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా మిత్రులతో వివాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా విపరీతంగా డబ్బులు ఖర్చవడం, సమయానికి అనుకున్న ప్రయాణాలు చేయలేకపోవడం లేదా లేటుగా బయలుదేరడం వల్ల తొందరగా వెళ్ళలేకపోవడం ఇవన్నీ కూడా ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అందుకనే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నెలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు కోపంగా కానీ దురుసుగా కానీ లేకపోతే మాట ఇచ్చేయడం కానీ మంచిది కాదు. జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలన్నమాట. అలాగే ఏదైనా కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా సరిగ్గా చూసుకోవడం, ఏదైనా సరిగ్గా పనిచేస్తున్నాయి లేదా అని చెక్ చేసుకోవడం లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం ఇలాగ ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అది కార్లు కొన్నా, వాహనాలు కొన్నా, యంత్ర పరికరాలు కొన్నా, ఆన్లైన్ షాపింగ్లు చేసినా కూడా. అలాగే తీయని మాటలతో కొంతమంది మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. అలాగే మానసిక వేధింపులకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది. శత్రువులు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. అందుకనే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కూడా విపరీతంగా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు కూడా బాగా కష్టం మీద మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడేమో విపరీతంగా కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఏమో ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం వల్ల మానసిక అశాంతి, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడాలు, అలాగే శారీరక కోరికలు, వ్యామోహాలు పెరిగిపోవడాలు, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు తలెత్తడాలు, ఇతర దేశాల ఉండే భారతీయులు కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ సంబంధాలు నత్తనట్టుగా అంటే పెళ్లి సంబంధాలు కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. పిల్లలేమో మీ మాట వినకపోవడం, పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళ వల్ల కూడా ఖర్చులు అధికమవడం కనపడుతుందని చెప్పొచ్చు. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం కానీ గొడవలు కానీ జరుగుతున్నాయి, బ్రేకప్స్ జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల ఇబ్బందులు, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి పనులు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రత్యర్థులతో జాగ్రత్త, కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఆలోచనకి, పనికి, ఆచరణకి సంబంధం లేకుండా ఉంది. ఒడిదుడుకులు బాగా ఉన్నాయి, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, కొత్త సమస్యలు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య సరైన ఐకమత్యం లేకపోవడం కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా స్థాన మార్పులు, స్థానచలనాలు, అకారణంగా వివాదాలు, కోపాలు ఏర్పడడం, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు, ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తవ్వకపోవడము, కుటుంబ సభ్యుల మధ్య అనుకోని చికాకులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలు, ఇంటి పనులు ఆలస్యం అవ్వడాలు, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా జరగకపోవడాలు, కొంచెం మానసిక వేదనకి గురయ్యే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే చాలా విషయాల్లో కోపానికి, ఆవేశానికి, వ్యవహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఏ పని చేసినా పట్టుదలతోటి మాత్రం ప్రయత్నం చేయాలి తప్ప సులువుగా చేస్తే అవ్వట్లేదు. ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాలు ఉన్నాయి, జాగ్రత్త. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకున్నంత యోగ్యత అయితే కనపడటం లేదు, జాగ్రత్తగా ఉండాలి. భూ వివాదాలు, కొంచెం క్రయ విక్రయాల్లో సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతోటి లావాదేవీలు జరిపేటప్పుడు కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే సమస్యలు ఇరుక్కుంటారు, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు, మొండితనము, చెప్పిన మాట వినకపోవడము లేదా ఏదో రకమైనటువంటి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే వస్తువుల విషయంలో బంగారం, వెండి, తాళాలు, డాక్యుమెంట్స్ ఇలాంటివి ఎక్కడా వదిలేయకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. అలాగే నమ్మక ద్రోహులు బాగా తిరుగుతున్నారు మీ చుట్టూ, చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గర మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు.
అలాగే బాధ్యతగా వ్యవహరించకపోతే ఇబ్బంది పడతారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ మీద, మీకు సపోర్ట్ చేసే వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తే ఇబ్బంది పడతారు. ఏదైనా అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు వెరిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ప్రేమ వివాహాలు కూడా పెద్దగా ఫలించడం లేదు. ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్తే పెద్దలు ఒప్పుకునేలా కనపడలేదు కాబట్టి కొంచెం వాయిదా వేసుకోండి. అలాగే అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు, నిందారోపణలు కనపడుతున్నాయి మీ మీద, చెయ్యని తప్పుకి జాగ్రత్తగా ఉండాలి. అలాగే శారీరక కోరికలు పెరిగిపోవడం, ఎందుకే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి కూడా ఇలాంటి సమస్యలన్నీ మనకు తెలుస్తాయి. అందులో ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో మనకు తెలుస్తుంది. అవసరమైతే ఆ దశ బాగలేనప్పుడు కొత్త జాగ్రత్తలు తీసుకుని తర్వాత నిర్ణయాలు తీసుకుంటుంటే బాగుంటుంది. లేదా వాటికి ఏదో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే మీకు ఇబ్బందులన్నీ ఉండకుండా ఉంటాయి. అందుకనే మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం. తద్వారా ఈ సమస్యలన్నీ ఉండవు మీకు. అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళు పెరిగిపోతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నరఘోష విపరీతంగా కనపడుతుంది ఈ యొక్క నెల అంతా కూడా. మీకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, స్నేహితులతో తగాదాలు, అలాగే స్నేహితులే శత్రువులుగా తయారవడాలు కనపడుతున్నాయి. మీకు కూడా సరైన ఆశయం లేకపోవడం, చదువు పట్ల బద్ధకము, లేజినెస్, ఏదో కాలక్షేపంగా చదువుతున్నట్టు ఉండడం, ఇలా ఉండకూడదు. బాగా కష్టపడాలి. కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంది. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. కాలేజీలో లెక్చరర్స్కి గౌరవాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులకి అతి కష్టం మీదే ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. బాగా ఓవర్ టైమింగ్ జాబులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. బాగా కష్టపడే పరిస్థితే కనపడుతోందని చెప్పి సులువుగా అయితే లేదు. అయితే చక్కని ప్రతిభ ఉన్నా సరే ఉద్యోగ అవకాశాలు రాకపోవడం, ఉద్యోగంలో చికాకులు, అధికారిక ఇబ్బందులు, కార్యాలయాలు ఒత్తిళ్లు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా అసహనానికి లోనయ్యే పరిస్థితులు, అలాగే పరపురుష వ్యామోహాలు, భర్తతో విభేదాలు, అనవసరమైన షాపింగ్లు చేసి డబ్బులు ఖర్చు పెట్టాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని కూడా నష్టపోతారు. షేర్లు, ట్రేడింగ్ల జోలికి వెళ్ళకండి. అలాగే వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయండి లేదా పెట్టుబడులు పెట్టండి. అలాగే కస్టమర్స్ని గౌరవించండి. అలాగే తక్కువ మార్జిన్స్తో లాభాలు పొందే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రతిరోజు కూడా పొద్దున్న లేచే ఓ పావుగంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీరే పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతూ ఉన్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది నేను వెళ్ళాలి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.